కళ్యాణ్ నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. అంతా బానే ఉంది కానీ కళ్యాణ్ ఇబ్బంది పడతాడేమో. మొండె మొగుడు గిల్లితే ఏడుస్తాడు అంటే కొట్టైన దారిలో తెచ్చుకోవాలి. నిజమే కానీ ఇంత పెద్ద పని చేయాలంటే నీకు నీ కళ్యాణ్ కావాలా వద్దా? కావాలి. అప్పు కళ్యాణ్ నుండి దూరం అవ్వాలా వద్దా? అది ముఖ్యంగా కావాలి. అది జరగాలంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప మరో దారి లేదు. దాని పీడ విరగడని కళ్యాణ్ నా మాట వినాలి. దానికోసం ఏమైనా చేస్తాను. చేస్తా అంటూ ఇక్కడే ఉంటే సరిపోదు. వెళ్ళి మొదలుపెట్టు. సరే. ఆ, ఒక్క మాట. నువ్వు చేసే ఈ పనులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంతెందుకు భయపెట్టడానికి కూడా చూడొచ్చు. కానీ నువ్వు మాత్రం ఎవరి మాట వినకుండా పూర్తి చేస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇంత తెగించాక ఎవరో మాట నేనెందుకు వింటానంటీ? నా మొగుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఈ అణుబాంబుని ఆమె కావ్యం ఎలా ఆపుతుందో నేను చూస్తాను. మా అనామికను చూసావా? ఈ అనామిక మా అనామిక అని ఇద్దరున్నారా? ఉన్నది ఒక్క అనామికనే కదా. సరే, ఆ ఒక్క అనామికే చూసావా? ఆ ఒక్క అనామికని నేనైతే ఇప్పుడు చూడలేదు. ఏమైంది? అనామిక ఇంట్లో లేదు. అయితే బయట ఉందేమో. బయట కూడా లేదండి. ఇంట్లో లేకుండా బయట లేకుండా ఆకాశంలో ఉంటుందా? నా నెత్తి మీద ఉంటుంది. మీరు ఆగండి. ఎరా అనామికేది? కర్మ, మీ నాన్న మతి మరుపు నీకు వచ్చిందా? అనామిక నీ భార్యరా? అవునా? నాకు భార్యలా ఏనాడు అనిపించలేదులే. నీ ముద్దుల కోడల్లాగానే తెలుసు నాకు. సరే, నా ముద్దుల కోడలే. ఏమైంది? నీ ముద్దుల కోడలు ముద్దుల అత్తకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ ముందు కూర్చొని కారణం క్రియేట్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అదేం చదవరా? చూస్తే చూసాను చెప్పు, లేకపోతే లేదు అని చెప్పు. నేను చూడలేదు కదమ్మా. మరైతే ఎప్పుడు వెళ్ళినట్టు? చిన్నత్తయ్య, అది వెళ్ళి చూసారా? అన్ని చోట్ల చూసేది. అందరినీ అడగడం మొదలుపెట్టింది మీ చిన్నంత. అయినా అనామిక ఏమైనా చిన్నపిల్ల? సిటీలో తప్పుకోవడానికి వస్తుందిలేండి. ఎరా, నిజం చెప్పు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? గొడవలేదు, ఏ రోజు చెప్పు. ఏదైనా అడిగి చేస్తుందా? ఎక్కడికైనా చెప్పడుతుంది. తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో నాకెలా తెలుస్తుందమ్మా? ఎన్నడూ లేంది ఏంట్రా ఇంత ఆవేశంగా చెప్తున్నావు? చెప్పు, ఏమైనా అన్నావా? అమ్మా, వాడి మొహం వాడి ఆవేశం చూస్తుంటే ఇద్దరూ నేను వీడి సమాధానం ఏంటంటే నాకెక్కడో నేనే ఏదో అనుకుంటాను. తిట్టాడో కొట్టాడో కనుక్కోలేదు. నీ పనులు చేసినట్టు మాట్లాడుతున్నావు. చేశాను రాజ్. స్విచ్ ఆఫ్ అవుతుంది. నాన్న ఫోన్ చేశారా? ఎప్పుడొస్తారంట? సరిగ్గా చెప్తేనే కదా మట్టి బొమ్మల్ని ఏదో హ్యాండ్ క్రాఫ్ట్ కింద మంచి ధర కట్టి తీసుకుంటామంటే పరిగెత్తుకుంటూ కలకత్తాకి వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అని చెప్తున్నారు. ఫోన్ లేవే, మన కోసమే కదా కష్టపడుతున్నారు. ఇదేంటి మన ఇంటికి పోలీసులు వచ్చారు? నాకు మాత్రం ఏం తెలుసు? చూద్దాం పద. ఏంటి సార్, ఎవరు కావాలి? మీ అమ్మాయి అప్పుని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అబ్బుని అరెస్ట్ చేయడం ఏంటి? తనేం తప్పు చేసింది? చెప్తే కానీ పంపించవా? చెప్పకుండానే పంపిస్తామండి. కారణం సరిపోతుందా? అరెస్ట్ వారెంట్ కూడా కావాలా? ఏంటి మేడం, పెద్దవాళ్ళతో ఎలా
చేస్తున్నారని కేసు పెట్టాక అరెస్ట్ చేయక తప్పదమ్మా. ఏంటి తమాషాగా ఉందా? వయసుకొచ్చిన అమ్మాయిని పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను, ఆగండి. అరెస్ట్ చేయమని చెప్పిన తర్వాత కూడా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారమ్మా? మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఏంటయ్యా డ్యూటీ? మీరేమన్నా జెండా బండుకి వెళ్లి సెల్యూట్ చేస్తున్నారా ఏంటి? నా కూతుర్ని అరెస్ట్ చేస్తున్నారు, ఎలా ఒప్పుకుంటాను? మా డ్యూటీకి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సరే చేసుకోండి, ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. అమ్మా, వీళ్ళతో గొడవెందుకు? కేసు పెట్టింది అనామిక. ఏం చేయాలో నాకు తెలుసు, వదిలే. అప్పు, పదండి. ఏంటి అప్పు? హలో మేడం, నేను వస్తున్నాను కదా, ఏదో పారిపోతున్నట్టు పట్టుకుంటారేంటి? వదలండి, పదండి. అప్పు, అప్పు, వదిలిపెట్టను. నేను అరెస్ట్ చేయించిన అనామికని, ఆ ఇంటిని కడిగి పారేస్తాను. ఈ రాత్రి గడిచిపోయేలోపు నిన్ను తిరిగి తెచ్చుకుంటాను చూడు. చెప్పురా, ఏం జరిగింది? చెప్పు. చంప పగలగొట్టాను. ఏమైందిరా నీకు? అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఏంటి? పిచ్చి పట్టిందేంట్రా నీకు? కోపం వచ్చినప్పుడు చెయ్యెత్తాలంటే మీ అమ్మ చెప్పని రోజు పగలగొడుతూనే ఉండాలి. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి కదా. ఏమని చెప్పను? ఎన్నిసార్లు చెప్పను? నాకు గంట క్రితం నా భార్య మీద కోపం వచ్చింది. ఇప్పుడు కొట్టాలా వద్దా అని చర్చించి మరి కొట్టాలా? ఎవడైనా భరించలేని ఆవేశంలోనే కొడతాడు. విన్నారా? విన్నారా? నన్ను కొట్టానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. నేను చెప్తే మీరు నమ్మలేదు సార్. ఇప్పుడు మీరే విన్నారు కదా. ఇది ఈ ఇంట్లో నా పరిస్థితి. ఈ డొమెస్టిక్ వైలెన్స్ నేను భరించలేను సార్. మీ డ్యూటీ మీరు చేయండి. అనామిక, ఏంటిది? క్షమించండి అత్తయ్య. నేను మీ అబ్బాయి మీద కేసు పెట్టాను. అనామిక, నువ్వు స్పృహలో ఉండి పని చేసావా? ఏదైనా సమస్య ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అనామిక. ముందు పోలీసులు పంపించేసేయ్. సారీ పెద్ద మావయ్య, నాకు అన్యాయం జరుగుతోంది. అదేంటని ఇంట్లో ఎవరూ అడగడం లేదు. నీకంత అన్యాయం ఏం జరిగింది? ఎవరు నీకంత అన్యాయం చేస్తున్నారు? నా భర్త, నా తమ్ముడు అంత పెద్ద తప్పేం చేశాడు అనామిక? మీ మరదలు అప్పుతో తిరగడం ఇంకా ఆపడం లేదు బావగారు. హే! అసలు బుద్ధుందా నీకు? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, అది కూడా అర్థం చేసుకోలేవా నువ్వు? ఈ రాహుల్ తప్పు చేశాడంటే నమ్ముతాను. నీలాగే నేను కేసు పెట్టాలనుకుంటే రాహుల్ మీద రోజుకో కేసు పెట్టాలి. అలాంటిది ఏ పాపం తెలియని కళ్యాణ్ మీద కేసు పెట్టావంటే ముందు నీకు మూర్ఖత్వం ఎంతుందో అర్థమైపోతుంది. ఇదంతా మా ఇంటికి సంబంధించిన విషయం. పోయే విషయానికి ఇది మాట్లాడుకుంటే తెలియని చిన్న విషయం కాదు. చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. నా
ఉన్నాం కదమ్మా. నీకంత కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకుంటామమ్మా? పోనీ మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి మాట్లాడిస్తే పోయేదానికి పోలీస్ కేసు దాకా వెళ్ళడం సమంజసంగా తల్లి. కేసుకు భయపడో పరువు పోతుందని బెదిరిపోయో ఇక్కడెవరూ మాట్లాడటం లేదు. నీ బంధాన్ని నువ్వే చిక్కుముడిగా మార్చుకోవద్దని హెచ్చరిస్తున్నాను. అది అర్థం చేసుకో. ఆ అమ్మాయి innocent. మా తమ్ముడు సెన్సిటివ్. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక గొడవ జరిగిందేమో తప్ప ఇంటెన్షనల్గా మా తమ్ముడు ఏమీ చేసింది లేదు. అలాంటివి ఇంట్లో ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. మీకు మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అయినా కూడా ఈ కేసు టేకప్ చేశారంటే సారీ సార్, మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు, కానీ ఈ అమ్మాయికి నచ్చ చెప్పాలని చూస్తే వినేలా లేదు. తనంతట తాను కేసు వాపస్ తీసుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు సార్. ఈ క్షణమే వెళ్ళిపోతాం. విన్నావు కదా, తెలిసి తెలియక నువ్వు చేసిన పనని ఒప్పుకుని కేసు వాపస్ తీసుకో అనామిక. నేను కళ్యాణ్కి ఏం చెప్పాలో అది చెప్తాను. అప్పు విషయంలో ఏం చేయాలో అది చేస్తాను. పోనీ ఏం చేస్తే నీ పట్టుదల విడిచిపెడతావో అదైనా చెప్పానామిక. ఇంకొకసారి దౌడు పట్టు రాలేలా కొట్టాలి. అప్పుడు గానీ ఇది పట్టుదల వదిలిపెట్టదు. అక్క నువ్వాగు. ఏంటి ఆగేది? మా అత్తనలా కొట్టేవాళ్ళు లేకనే మొగుణ్ణి వదిలేసి పుట్టింటికి వచ్చి పడింది. మా అత్తని చూసి కూడా బుద్ధి తెచ్చుకోకుండా బుద్ధి లేని పని చేస్తుంది అనామిక. ఏయ్, నువ్వు నా విషయం మాట్లాడకు. మీరు కూడా దీర్ఘాలు తీస్తూ కండిషన్లు పెట్టమని హింట్లు ఇవ్వకండి. మీ బోడి సలహా ఇక్కడెవ్వరూ అడగలేదు. మీరు ఆగండి. కేసు వాపస్ తీసుకో అనామిక. పోనీ అలా చెయ్యాలంటే నువ్వేం కోరుకుంటున్నావో అదైనా చెప్పు. నేను మాత్రం నా భర్త జైలుకి వెళ్ళాలని కోరుకుంటాను అత్తయ్య. ఎన్నోసార్లు అప్పు వల్లే మాకు గొడవలు వస్తున్నాయి. అలాగే వదిలేస్తే కావ్యకు జరిగినట్టే నాకు అన్యాయం జరిగేలా ఉంది. అప్పు నాకు సవతిలాగా దాపరించేలా ఉంది. కాబట్టి జీవితంలో ఆ అప్పుతో కళ్యాణ్ కలవకూడదు, మాట్లాడకూడదు. నన్ను కొట్టినందుకు తప్పైందని ఒప్పుకొని సారీ చెప్పాలి. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? ఇంకా నేను నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు? అప్పుతో నా స్నేహం ఎంత పవిత్రమైందో నా మనసుకి తెలుసు. అది ఇంకో జన్మెత్తినా నీలాంటి ఆడదానికి అర్థం కాదు. దుగ్గిరాల ఫ్యామిలీలో ఎంతలో లేని విధంగా నువ్వు మా పరువు ఈ స్థాయికి దిగజార్చావు. జీవితాంతం జైల్లోనైనా ఉంటాను కానీ నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నీలాంటి దాంతో కాపురం చేయడమే యావజ్జీవ కారాగార శిక్షతో సమానం. సార్ తొందరపడకండి సార్. ఇంత చిన్న విషయాన్ని మీరు కూడా పెద్దది చేసుకోవద్దు సార్. ఇంత చిన్న విషయానికి కూడా పోలీస్ కేసు పెట్టిన ఈ ఆడదా తొందరపడింది నేనా? ఏం జరిగితే జరిగింది. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, జైలుకి పంపండి. పదండి. ఏంట్రా ఇది? నా కోసం మీరెవరూ మీ డిగ్నిటీని పోగొట్టుకుని పోలీస్ స్టేషన్కి రావద్దన్నయ్య. పదండి. నువ్వు ఊరుకోరా కళ్యాణ్, నువ్వు వాగరా. ఇన్స్పెక్టర్ గారు మీరేం చేయలేరు. సారీ సార్, నేను చేసేదేమీ లేదు. అన్నయ్య నువ్వు బతులాడుతావండి. ఇంకా మీరు పదండి ఎస్ఐ గారు. పోనీవే, కొడుకును తప్పు బట్టి గోడల తప్పులన్నీ పక్కన పెట్టి ఇక్కడ దాకా తెచ్చావు కదా, అనుభవించు. నిన్ను నేను కట్టుకు